మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ నేను గ్రూప్ 2 కట్ ఆఫ్ గురించి నా యొక్క అంచనాన్ని ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్గా నా యొక్క అంచనాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలామంది చాలా రకాల అంచనాలు వేశారు. మ్యాక్సిమం వాళ్ళ యొక్క అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, నా యొక్క అంచనాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఉదాహరణకి అంతకుముందు గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 3కి సంబంధించి దాంట్లో కూడా రిజల్ట్ రాలేదు. దాని యొక్క కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని మీద ఒక ఫైనల్గా అందరం ఒక మార్క్స్కి పర్ఫెక్ట్ జాబ్ వచ్చే స్కోరు 270 అని చెప్పేసి మన యొక్క అంచనాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి అందరివి కూడా. ఇట్లనే అంటే మూడు సబ్జెక్టుల్లో యావరేజ్ స్కోరు 90 వస్తే, మూడు సబ్జెక్టుల్లో యావరేజ్ స్కోర్ అనేది 90 వస్తే బరాబర్ జాబ్ వస్తుంది అనేది గ్రూప్ 3 విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 2 విషయంలో మనం 4 సబ్జెక్టుల్లో యావరేజ్ స్కోర్ 90 వస్తే జాబ్ వస్తుందా, 360కి జాబ్ వస్తుందా అంటే వస్తుంది. కొన్ని కేటగిరీల్లో జాబ్ వస్తుంది కానీ ఓపెన్ కేటగిరీలో మాత్రం రాదు. కానీ ఇక్కడ 270 మాత్రం ఓపెన్ కేటగిరీలో అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 360 మాత్రం ఓపెన్ కేటగిరీలో అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ 4 సబ్జెక్టులో సంబంధించి ఫస్ట్ 3 సబ్జెక్టుల్లో యావరేజ్ స్కోరు 270 ఉండాలి. నాలుగో పేపర్ ఒకటి ఉంది మూమెంట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో నాలుగో పేపర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 100+ స్కోర్ అనేది ఉండాలి. కాబట్టి ఇది ఫైనల్గా 370 అనేది ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. 3 సబ్జెక్టులు 90 రావాలి. చివరి 4th పేపర్లో మాత్రం 100 రావాలి తప్పనిసరిగా. అంటే యావరేజ్గా ఎంత రావాలంటే ఒక్కొక్క సబ్జెక్టులో 92 to 93 స్కోర్ ఉంటే, 92 to 93 స్కోర్ ఉంటే, ఒక్కొక్క సబ్జెక్ట్ యావరేజ్ స్కోరు 92 to 93 స్కోర్ ఉంటే ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే సబ్జెక్ట్ వైజ్గా స్కోర్ ఎలా రావాలి అంటే ఫస్ట్ పేపర్లో 80 అనేది మంచి స్కోరు, సెకండ్ పేపర్లో 95 అనేది మంచి స్కోరు, థర్డ్ పేపర్లో 95 అనేది మంచి స్కోరు, 4th పేపర్లో 100+ లేదా 100 స్కోర్ అనేది మంచి స్కోరు. మొత్తం మీద 370 అనేది రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క కేటగిరీ వైజ్ చూసుకుంటే బీసీఏ 340కి రావచ్చు. ఉమెన్కి వస్తే -10 or -20 చూసుకుంటే 330 or 320 అనేది మంచి స్కోర్ ఉంటుంది. అదే బీసీబీలో చూసుకుంటే 370 -1 or -2 బీసీబీ. బీసీడీ చూసుకుంటే 370 -1. బీసీఈ 340. ఎస్సీ 340 or 350. ఎస్టీ 350. ఈడబ్ల్యూఎస్ వస్తే 340 అనేది మంచి స్కోర్ ఉంటుంది. కొంతమంది ఎలా చెప్తున్నారంటే 440 వరకు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒక ఎక్కడ సర్వే చూసినా కూడా ప్రతి 1000 మందిలో 10 మంది కూడా 10 మంది నాకు 440 వరకు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. మ్యాక్సిమం 440 స్కోర్ అనేది మ్యాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే ఈ పేపర్లు ఇచ్చిన విధానం కానీ దాని ప్రకారం చూసుకుంటే 440 అయితే అంత స్కోర్ అయితే రాదు. కానీ 400+ స్కోర్ అయితే మాత్రం మ్యాక్సిమం ఒక 50 to 70 మెంబర్స్ అయితే ఉంటారు మొత్తం 780 పోస్టుల్లో. లేదంటే పై 80 వరకు ఉంటారు. మిగతా 700 పోస్టుల్లో కూడా దానికి సంబంధించి కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్ మారుతూ ఉంటుంది. ఓపెన్ కేటగిరీ అయితే మాత్రం 370 అనేది మంచి స్కోరు. తర్వాత రిజర్వేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నా అంచనా.
ఒకవేళ 400+ వచ్చేవాళ్ళు మాత్రం 80 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది అయితే ఉండరు. వాళ్ళంతా కూడా ఓపెన్ కేటగిరీలో ఉంటారు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ అయితే 100% 370లో ఉంటుంది. మరి 400, 450 అలాంటి సీన్ అయితే ఎక్కువ ఉండదు. 400+ అయితే మాత్రం ఒక 80 మెంబర్స్ అయితే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.